ఆ గొర్రెలను చూసిన దేవుడు, ఆ నీతిమంతులను చూసిన దేవుడు, కుడివైపున ఉన్న వారిని చూసిన దేవుడు అంటాడు, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన ఈ నా రాజ్యమును మీరు స్వతంత్రించుకోనండి అన్నాడు. అంటే ఆ గొర్రెలు ఎంత చక్కటి ఆశీర్వాదకరమైన పని చేశారో మనల్ని మనం ఆలోచన చేసుకుందాం ప్రియులారా. ఇంకొక భాగాన్ని మనం చూసినట్లయితే 41వ వచనంలో, ఇప్పుడు ఎడమ వైపుకి వెళ్ళిపోదాం. ఎడమ వైపున ఎవరున్నారో వారు ఏం చేశారు? అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోవుడి. ఎడమ వైపున ఉన్న వారిని చూసి శపించబడిన వారలారా అంటాడు. అదే మాటను మనము చూసినట్లయితే ప్రియులారా 34వ వచనంలో, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా అని కుడివైపున ఉన్న వారిని చూసి అన్నాడు. ఎడమ వైపున ఉన్న వారిని చూసి అంటున్నాడు, శపించబడిన వారలారా. శపించబడినటువంటి అనుభవము వారు కలిగి ఉన్నారు ప్రియులారా. కారణం ఏంటంటే, అపవాది యొక్క అనుచరుల కొరకు సిద్ధపరచబడినటువంటి ఆ నిత్య ఆగ్నిలోనికి వారు పోవలసి వచ్చింది. వారిని చూచి ప్రభు అంటాడు, ఆ నిత్య ఆగ్నిలోనికి మీరు పోవుడి. ఎందుకు తెలిసినా, నేను ఆకలి కొని ఉన్నాను, మీరు నాకు భోజనం పెట్టలేరు. నేను దప్పిక కొని ఉన్నాను, మీరు నాకు దాహము తీర్చలేరు. అందుకని వీరు శపించబడినటువంటి వారుగా మారిపోయారు. ఎడమ వైపున నించున్నారు, మేకల యొక్క గుంపులో వారు ఉన్నారు.